తెలంగాణలో నేటి నుంచి 2 రోజుల పాటు గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరగనున్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది. ఓఎంఆర్ విధానంలో పరీక్షలు జరగనుండగా రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాలు టీజీపీఎస్సీ సిద్దం చేసింది. 783 గ్రూప్ 2 పోస్టులను భర్తీ చేయనుండగా 5,55,943 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. గ్రూప్ 2 పరీక్షలో మొత్తం 4 పేపర్లున్నాయి. ఒక్కో పేపర్కు 150 మార్కుల చొప్పున 600 మార్కులకు ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు గేట్లు మూసివేయనున్నట్లు ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. హాల్ టికెట్ తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఫోటో ఐడీ కార్డును అభ్యర్థులు తీసుకురావాలని టీజీపీఎస్సీ తెలిపింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరూ బయోమెట్రిక్ ను తప్పనిసరిగా వెయ్యాలని, లేదంటే ఓఎంఆర్ పత్రాలు మూల్యాంకనం చేయబోమని టీజీపీఎస్సీ తెలిపింది. గ్రూప్ 2 పరీక్షకు 49,843 మంది విద్యాసంస్థల సిబ్బందిని నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద 145 సెక్షన్ అమలు చేస్తున్నారు. 6,865 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. సీసీ కెమెరాలో నిఘాలో పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రంలోకి బ్లూ ఆర్ బ్లాక్ పాయింట్ పెన్, హాల్ టికెట్ తో పాటు ఏదైనా ప్రభుత్వ ఫోటో ఐడెంటిటీ కార్డు తీసుకురావాలని టీజీపీఎస్సీ ప్రకటించింది. ఎలక్ట్రానిక్ వస్తువులు, పేపర్లు, అదనపు స్టేషనరీని అనుమతించారు. షూస్ ధరించిన వారిని పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ లాగా 4 సార్లు పోస్ట్పోన్ అయిన ఎగ్జామ్ పూర్తి స్థాయిలో అన్ని సన్నద్ధతతో అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్తూ, తర్వాత ఈ ఎగ్జామ్ రాసేది 5,51,000 అయినప్పటికీ కొన్ని లక్షలాది కుటుంబాలు దీంతో అటాచ్ అయ్యి ఉన్నాయి. వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ శ్రేయోభిలాషులు కావచ్చు. సో ఇట్స్ ఏ బిగ్ అటాచ్మెంట్. లాస్ట్ 4 టైమ్స్ ఇది 22లో నోటిఫికేషన్ ఇచ్చి 24 ఎండ్కి మనం ఇప్పుడు ఎగ్జామ్ రాయబోతున్నారు పిల్లలంతా. సో లక్కీగా మనం లాస్ట్ వీక్లోనే 2 కోర్టు కేసులు, సుప్రీంకోర్టులోను హైకోర్టులోను 2 గెలుచున్నాం. దానివల్ల ఇంకా ఎలాంటి ఆటంకం లేకుండా ఎగ్జామ్ రాయడానికి అవకాశం దొరికింది పిల్లలందరికీ. సో ఫస్ట్ విషింగ్ దెమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ రైటింగ్ దిస్ ఎగ్జామ్. అయితే దీనిలో మొత్తంగా ఎంతమంది ఈ ఎగ్జామ్ కోసం వెనక ఉండి పనిచేస్తారు, ప్రత్యక్షంగాను పరోక్షంగాను పనిచేసి తెలిస్తే విద్యార్థులకు కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. అంటే ఇది ఒక చిన్న ఆషామాషి వ్యవహారం కాదు. మరి 1368 సెంటర్స్తో ఎగ్జామ్ నడుస్తున్న క్రమంలో మొత్తంగా చూస్తే 49,000 మంది డైరెక్ట్గా పిల్లలు ఎగ్జామ్ రాయడానికి సహకరించడానికి సిబ్బంది ఈ సెంటర్స్లో పని